జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఈ యువతి పేరు, ఇక్కడ ఉన్న యువతి పేరు అనన్య జోషి. ఈ యువతి అమెరికాకు పోయింది తన కళలు నెరవేర్చుకుందామని, తన కళల ప్రపంచాన్ని చూద్దామని చెప్పి. ఇండియన్ బయోటెక్నాలజీ స్టూడెంట్, గ్రాడ్యుయేట్ కరెక్ట్గా చెప్పాలనంటే. ఈమె గురించి ఇలా మనం ఎందుకు చర్చనీయాంశమైంది చిత్రగుప్తలా చిట్టా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, అనన్య జోషి పైన ఆమె అమెరికా నుంచి ఆమెకు జరిగిన ఒక ఫేర్వెల్, తన స్నేహితులు ఇచ్చిన ఫేర్వెల్ సోషల్ మీడియాని మొత్తం ఒక జ్వాలా చేసేసింది కంప్లీట్గా. ఆ బబుల్ అని అంటాం కదా, పేల్చేసింది ఏడికాడికి సోషల్ మీడియాని. అయితే చాలామంది చాలా రకాలుగా తనను ట్రోల్ చేసిండ్రు, తన ఓటమిని హేళన చేసే ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ఇవాళ ఈ చిట్టా ఆమె ఓటమి కాదు, ఆమె యొక్క ఆత్మధైర్యం అనేది చిత్రగుప్త సగౌరవంగా చెప్తున్నది. అనన్య జోషికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నది. ఇవాళ ఆ యువతి యొక్క కరేజ్, నిజాయితీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యావత్ భారత యువకులకు ఇచ్చిన మెసేజ్ చాలా అత్యంత ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, F1 వీసాతో తాను అమెరికాలో అడుగుపెట్టింది. ఆమె ఒక జాబ్ కూడా సెక్యూర్ చేసింది, OPT అని అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద. అయితే ఆమె తన ఎంప్లాయర్ని నమ్మింది, ఎవరైతే ఉద్యోగం ఇచ్చిర్రో ఆయనని నమ్మింది, వాళ్ళని నమ్మింది. ఈ వెరిఫైడ్ సర్టిఫికేషన్ ఉందని చెప్పి నమ్మింది. దాని తర్వాత ఆమె మోసపోయింది. ఆమెకి ఇప్పుడు స్పాన్సర్షిప్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు, జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. ఇది అయిపోయిన తర్వాత 2 నెలల పాటు 20 నుంచి 30 ఇంటర్వ్యూలు చేసింది. అందరు దర్వాజాలు బంద్ చేసిండ్రు. ఒకటే మాట అన్నారు, అనన్య నీ దగ్గర గ్రీన్ కార్డ్ ఉందా, నువ్వు అమెరికా సిటిజన్షిప్, నీకు అమెరికా పౌరసత్వం ఉందా అని చెప్పి మాట్లాడినరు. అక్కడ మెరిట్ గురించి ఎవడు మాట్లాడిందల్లా ఏందనంటే ఇరిగిపోయిన కళలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా యొక్క బ్రోకెన్ సిస్టమ్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ చిట్టాల ఇవాళ ఇదే కళ కొన్ని లక్షల మంది యువతలకు కొన్ని కన్సల్టెన్సీలు అమ్ముతాయి. అమెరికా డ్రీమ్ అని చెప్పి పంపిస్తారు. అక్కడ పోయిన తర్వాత పోరలకు 90% మంది పోరలకు కొంత ఇప్పుడు డిసప్పాయింట్మెంటే ఉన్నది. ఎస్పెషల్లీ నేను ఈ టైంలో మాట్లాడుతున్నా. ఇది నిజంగా గుండె పగిలిపోయే ఒక చిన్న ఘటన. కాకపోతే తాను ఇది చాలా ధైర్యంగా ఎదుర్కొన్నది. అదొక ఫేర్వెల్ లాగా కనబడలే. నిజంగా చెప్పాలనంటే ఆమె గ్రేస్ కనబడ్డదాడ, ఆమె మెచ్యూరిటీ కనబడ్డది. ఆమె మెచ్యూరిటీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిండ్రు చూడు, ఆ పిల్ల అనన్య జోషి నిజంగా చెప్పాలనంటే ఒక ఎగ్జాంపుల్ అయింది. అరే, ఇంత చిన్నదానికి బాధపడాలా? ఎస్, ఓకే, నేను ఏడిచిన, బట్ దట్ డజంట్ మీన్ దట్ నేను ఓడిపోయినా. తను ఒక ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఒక వీడియో చేసింది, తన ఫేర్వెల్ ఒక వీడియో చేసింది. ఆమె గ్రేస్ చూపించుకున్నది, తన కరేజ్ బయట పెట్టింది. యావత్ భారత యువతకు ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. అదంతా పక్కకు పెట్టి ఆమెను ట్రోల్ చేసుడు మొదలెట్టినాం చూడు. ఇదేనా మన నీతి? మన సోదరికి ఇదేనా ఆహ్వానం పలికేది మన భారత్ నుంచి? విరిగిపోయిన కళలతో నా సోదరి భారత్లో అడుగు పెడుతున్నప్పుడు ఇదేనా మన సంస్కారం అని అడుగుతుంది అలా చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఆమె ఫ్లైట్ ఇన్సిడెంట్ తీసుకొని వచ్చి కొంతమంది సోషల్ మీడియాలో ఆమెని హేళన చేసిండ్రు. నువ్వు లగ్జరీ క్లాస్లో ఫ్లైట్ చేసినావు అనన్య జోషి, బిజినెస్ క్లాస్లలో వచ్చినావు, నువ్వేంది పెద్ద ఏడిసి సింపతి చూపుతున్నావు అనన్య జోషి అని చెప్పి ఆమెను హేళన చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఆమెకు ఆ క్లాస్, ఆ బిజినెస్ క్లాసో, ఫస్ట్ క్లాసో, లగ్జరీ క్లాసో, అది ఏ క్లాస్ అయితే ఉన్నది బొంగులది, కానీ ఆమెకు ఆ టికెట్ ఎట్లా వచ్చింది అని అంటే వాళ్ళ నాన్న ఎయిర్లైన్స్లలో పనిచేస్తాడట. నువ్వు ఎమరైట్స్లో తిరుగుతున్నావు అని అంటే ఆమె ఇంకొక వీడియో చేసింది ఇన్స్టాగ్రామ్లో, నేను తనని చూసిన. ఆమె ఏమన్నది అని అంటే, అరే తుమ్తో ఐసీ భోగ్తే రేతే హో యార్, పతాతో కరో ఇతనా బడా దిక్ రహా థా, ఇంత పెద్ద కనబడుతుంది, ఇది ఎమరైట్స్ కాదు, ఇతేహాద్ ఫ్లైట్ అని. అరే మేరే పాపా ఇస్మే కామ్ కర్తే హై, తో మాకు ఆ ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఒక కంపెనీలో పనిచేస్తున్నానంటే, కంపెనీ ఏదైనా కార్ తయారు చేస్తుందంటే ఆబ్వియస్గా నాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, నాకు కొంచెం డిస్కౌంట్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఫ్యామిలీకి ఆబ్వియస్గా ఆ ఆస్కారం ఉంటుంది వాళ్ళ నాన్న పొజిషన్ని బట్టి. మా నాన్న పొజిషన్ ఉండే నాకు వచ్చింది, మీరు ఎందుకు ఏడిస్తస్తున్నారు అని చెప్పి తన తండ్రి ఇచ్చిన హౌస్లా, హిమ్మత్ గురించి కూడా ఆ యువతి చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనన్య జోషి అని చెప్పి అలా మాట్లాడడానికే నాకు మనసు వచ్చింది. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ ద డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ది డ్రీమ్స్. ఆమెకు జరిగిన అన్యాయం. ఆమె తప్పు ఏమున్నది అని అంటే, ఎస్ ఆమె తప్పు కూడా ఉన్నది. నువ్వు ఈ వెరిఫై సర్టిఫికేషన్ నువ్వు గ్రాంటెడ్గా తీసుకున్నావు, అచ్చా ఉంది కదా చెల్తా, బట్ ఆ చెల్తా హై యాటిట్యూడ్ ఏడిదాకా తీసుకొచ్చింది, నిన్ను బాధ పెట్టేదాకా తీసుకొచ్చింది. కాకపోతే నువ్వు ఇలా నీ బాధలు కూడా ఏడికి తిరిగి వచ్చినావు అనన్య అనంటే, అప్నా భారత్ నువ్వు తిరిగేసి వచ్చినావు. ఇవాళ H1B వీసా నౌటంకి మనం అందరం చూసినాం. ఈ బిగ్గర్ పిక్చర్ చూపించి మన H1B వీసా కాస్ట్లు ఎట్లా స్కై రాకెటింగ్ చేసిండో ట్రంప్ మనం అందరం చూసినాం. కాంట్రాక్ట్ జాబులు కూడా ఎండిపోతున్నాయి కరెక్ట్గా చెప్పాలనంటే. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎవరెవరైతే ఆడ చదువుతున్నారో వాళ్ళందరికీ గేట్లు బంద్ అయిపోయినాయి.
నిజంగా చెప్పాలంటే అసలు మేము ఎందుకు వచ్చినాం రాబాయ్ అని చెప్పి బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నప్పుడు కూడా నీకు ఒక బాధ్యత నేర్పుతున్నది ఫ్రెండ్స్. అదే అనన్య జోషి మెసేజ్. ఏందనంటే నీకు అమెరికా దర్వాజాలు బంద్ అయితే ఏంది, నీకు స్విట్జర్లాండ్ పిలుస్తున్నది, నేను జర్మనీ పిలుస్తున్నది, నేను బెల్జియం పిలుస్తున్నది, నేను సింగపూర్ పిలుస్తున్నది. అమెరికా కంటే పెద్దగా ఉన్నది రాబాయ్ ప్రపంచం, అందులో నీ భారత్ భద్రంగా ఉన్నది, దా భారత్కి అని చెప్పి ఇలా నిన్ను భారత్ పిలుస్తున్నది. నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు చిత్రగుప్తిలో ఒక మెసేజ్ ఇస్తున్నది. భారత్ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. మీ స్కిల్ కోసం తహతహలాడుతున్నది, తపస్సై ఎదురు చూస్తున్నది. బాధపడకండి. ఓ చిన్న బాధ అవుతుందొచ్చు, మీ డ్రీమ్స్ డిసప్పాయింట్ అయినాయొచ్చు, బట్ భారత్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ అమెరికా. ఎక్కడైతే మీ స్కిల్స్కి వాల్యూ ఉంటుందో, పేపర్లకు కాదు ఫ్రెండ్స్, ఎక్కడైతే మీ నైపుణ్యానికి వాల్యూ ఉంటుందో అది కదా దేశం. ఎక్కడైతే నీకు ప్రేమ దొరుకుతుందో నీకు అది కదా దేశం. ఎక్కడైతే నీ కన్నీళ్లను తూడ్చి నేను గుంటలో పెట్టుకుంటుందో అది కదా దేశం. పో, ఈ దేశం వదిలిపెట్టు అనడం రాక్షసత్వం కాదా? ఇవాళ ట్రోల్ చేసిన వాళ్ళకు లేకపోతే బాధపడుతున్న వాళ్ళకు అంకితం ఈ చిట్టా. ఇవాళ భారత్ క్యాంపస్లు చూడుండ్రి మీరు, స్టార్టప్లు చూడుండ్రి మీరు, బయోటెక్నాలజీ ల్యాబ్స్ చూడుండ్రి మీరు, ఇస్రో లాంచ్ చేస్తున్న ప్రాజెక్టులు చూడుండ్రి మీరు, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లు చూడుండ్రి మీరు. ఇవన్నీ ఇవాళ భారత్ చేస్తుంది ఫ్రెండ్స్. భారత్ ఇవాళ ఆపర్చునిటీల హబ్. కరెక్ట్గా చెప్పాలనంటే ఆపర్చునిటీస్ ఆర్ రైజింగ్ ఇన్ భారత్. ఇవాళ ప్రపంచానికి మనం చంద్రాయన్ ఇచ్చినాం, యూపీఏ ఇచ్చినాం, జెనరిక్స్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇస్తున్నాం, ఏఐ బ్రేక్ త్రూస్లలో మీ భారత్ నిలబడ్డది ఫ్రెండ్స్. అండ్ ద టాప్ మోస్ట్ గై ఇన్ అమెరికా ఆల్సో ఈజ్ అన్ ఇండియన్. పర్హాప్స్ హిస్ లక్ వాస్ మచ్ బిగ్గర్ దెన్ యువర్స్. ఇట్ ఫేవర్డ్. అరే ఈ మట్టి భారత్ కోసం నువ్వు బిల్డర్విగా అని చెప్తున్నది. ఆడ వర్కర్ ఎందుకు, గెస్ట్ వర్కర్ లెక్క నువ్వు ఈడ బిల్డ్గా బాధ్యతతో బిల్డ్ చేయి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నది. ఇవాళ టైర్ 2 సిటీస్లో కోడింగ్లు జరుగుతున్నాయి, స్టార్టప్స్లు యూనికార్న్లు జరుగుతున్నాయి, మహిళలు డ్రోన్ దీదీలు కరోడుపతిలు అవుతున్నారు, ఉమెన్స్ ఇన్ ల్యాబొరేటరీలలో నడుస్తున్నది. ద డ్రీమ్ ఈజ్ నాట్ అమెరికా ఫ్రెండ్స్, ద డ్రీమ్ ఈజ్ భారత్ మాతాకి జై. డ్రీమ్ ఇవాళ భారత్ ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఒక్కసారి నీ కన్నీళ్లను తుడుచుకో, నీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకో, నీ ఫ్రెండ్స్ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన గల్లీలు గుర్తు తెచ్చుకో, ఆ గల్లీలలా నీ బాధ్యత గుర్తు తెచ్చుకో. నీ బాధ్యత భారత్ ఎంత పెద్దదో నీకు గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్. ద డ్రీమ్ ఈజ్ భారత్. ఇవాళ నీ ప్రతి చెమట నీ భారత్ని నిలబెట్టనిక పెట్టు, నీ ప్రతి చెమట. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నీ డ్రీమ్స్ నాపుకో అని నేను అంటలే, నో. బట్ నేనేమంటున్నానంటే నీ అమెరికా కళ కంటే నీ తల్లిదండ్రులతో నివసిస్తున్న ఈ భారత్ ఇంకా పెద్దది. నీ దోస్తులతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న ఈ భారత్ ఇంకా పెద్దది. ఈ భారత్లని చెమట ఎప్పుడైతే ఉపయోగం అవుతుందో ఈ భారత్కి, దీని అమ్మ జీవితం ఈ భారత్ అమెరికా కంటే పెద్దది ఫ్రెండ్స్. కాదా? ఇవాళ నువ్వు గ్రీన్ కార్డుల కోసం చేస్తానంటున్నావు. ఇవాళ భారత్లా నీ చెమటతో గ్రీన్ గ్రోత్ చేసి చూపిద్దాం అని చెప్పి ఇవాళ భారత్ యువతకు చిత్రగుప్త్ పాదాభివందనం చేసి అడుగుతున్నది. డిసప్పాయింట్ కావద్దు, కష్టాలు వస్తాయి, కష్టాలలో మనం దాన్ని అనన్య జోషిని ఎగ్జాంపుల్ తీసుకుందాం అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ అనన్య ఏదైతే ఇట్లా లవ్ సింబల్ పెట్టి అక్కడ ఏదైతే చూపించింది చూడు, ఆ యువతి చిన్నపిల్ల, ఆ పిల్ల యొక్క స్మైల్, ఆ పిల్ల మాట్లాడిన మాటలు ఒక క్యాప్షన్కి తీసుకుంటే భారత్ నిన్ను బాధ్యతగా పిలుస్తున్నది, దా అని చెప్పి మాట్లాడుతుంది. ఇలా అనన్య నేర్పిన పాఠం ఏందనంటే నీకు నువ్వు హానెస్టీగా ఉండు, నీకు బాధ కలుగుతుంది, బట్ ఆ బాధను ఆ కోపాన్ని అస్త్రం చేసి సంధానం చేయి అన్న నీ బాధ్యత తెలుపుతున్నది. నీ సనాతన రూట్స్ ఎంత గట్టివో నిన్ను ముంగటికి తీసుకుపోతుంది. నీ జర్నీ అద్దంలో చూసుకొని నిలబడు. తూ ठहरेगा, జరూర్ ठहरेगा, డంకే పే చోట్ ठहरेगा. It is the dream which will make you stand tall, and your dreams are taller than America because you have a DNA that has been built in Bharat. Dream for Bharat, build for Bharat, rise with Bharat అని చెప్పి అలా దేశ ప్రధాని కూడా స్లోగన్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. బికాస్ భారత్ భూమి కాదు ఫ్రెండ్స్, భారత్ భూమి కాదు, అమ్మ. ఈ మట్టిని అమ్మా అని పిలిచినాం. అమ్మ దగ్గరకు వచ్చినవు బేటా అని చెప్పి అమ్మ పిలుస్తుంది. ఆకాశం అన్ని అవకాశాలు ఉన్నాయి మీకు. ఆ అనుభూతి, ఆ అనుబంధం గొప్పది ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.